శుభ్రంగా కడుక్కోండి. మనం చెప్తున్నాం, పాటించాం. మనకున్నది ఏంటంటే పెద్ద సమస్య, చెప్పింది వింటాం కానీ ఏం చేస్తాము, పాటించాం. కొన్ని స్కూల్స్లో నేను అడుగుతుంటా, సోప్ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పారు నాకు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, నేనేమన్నాను, మీరు అందరూ ఉంటారు, మీ సబ్బులు ఉంటాయి, తినే ముందు వెళ్ళి చక్కగా మీరే ఒక సబ్బు పెట్టుకొని కడుక్కోవటం. ఇప్పుడు ఆ సమస్యను రాకుండా మనం ఏం చేయాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్పే ఉంది, తప్పుందా? ఎంత అవుతుందా 5 సోపు? ఆ బాటిల్ ఎంత అవుతుంది అందరి మీద? చక్కగా మనం అది మాత్రం మీరు జాగ్రత్తగా పాటించండి. రాబోయే సమస్యను దృష్టిలో పెట్టుకోండి. అదేముందిలే అని అందరి మీద తోసుకుంటా ట్యాప్ కింద చేతులు పెట్టేసి నేను అని చెప్పేసి వెళ్ళి తినవాలి. ఇక్కడ ఉంటాను. ఇప్పుడు మనకి సంవత్సరాలు రోజులు గడిచే కొత్త సమస్యలు వస్తాయి. వాస్తవంగా ఈ చికిల్ కాలేమి అనేది మనం గతంలో అసలు విన్నామా? ఇది కొత్త సమస్య. ఎనిమియా వరకే తెలుసు మనకి. ఎనిమియా అరికట్టడానికి నులుగుళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, చేతులు కడుక్కోమని చెప్తున్నాం. మంచి ఐరన్ ఫుడ్ ఉన్నాయి, మీరు